హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను సామ్సంగ్ గెలాక్సీ M20ని బుక్ చేశాను. ఇది మన ఛానల్కి వచ్చిన ఫస్ట్ ఇన్కమ్తో కొన్న మొబైల్ అనమాట. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ అయిపోయి ఎగ్జాక్ట్గా 10 months అవుతుంది. లాస్ట్ 3 months బ్యాకే మనకి యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిపోయింది. సో వన్స్ యాడ్సెన్స్ అప్రూవ్ అయిపోయిన తర్వాత పర్ మంత్ మనకి $100 దాటితేనే మనకి అకౌంట్లో మనీ అనేది వేస్తుంటారు. సో నాకైతే $100 అనేది పర్ మంత్ కాలేదు. 3 months కలిపి నాకు $141 అనేది వచ్చింది. ఇది అరౌండ్ మనకు ఒక 10,000 రూపీస్ అయితే ఉంటుంది. సో దానికి రిమైనింగ్ అమౌంట్ యాడ్ చేసుకొని ఈరోజు గెలాక్సీ M20ని బుక్ చేశాను. సో ఇది మనకి February 7th డెలివరీ అవుతుంది. February 7th ఎగ్జాక్ట్గా మన ఛానల్ స్టార్ట్ అయిపోయి 10 months కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్ స్టార్ట్ అయింది March 7th 2018. సో ఇదంతా మీరు షేర్ చేయడం వల్ల, అలాగే మీరు లైక్ కొట్టడం వల్ల వచ్చిన ఇన్కమ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇక ముందు కూడా ఇలాగే నేను మంచి మంచి కాంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో మీరు సపోర్ట్ అనేది ఇస్తూనే ఉండండి, మనం ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అనేది అవుతుంటాం. దీన్ని నేను February 7th అన్బాక్సింగ్ అనేది మీకు తీసుకొస్తాను. సో ఇక ఈరోజు మనకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో మనకి ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకి రియల్మీ నుంచి అలాగే అసూస్ నుంచి కొన్ని ఆఫర్ సేల్స్ అనేవి వీళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇంతకుముందు వరకు రియల్మీ 2 Proకి సంబంధించిన ఆఫర్ని, అలాగే అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2కి సంబంధించిన ఆఫర్ అనేది వీళ్ళు రివీల్ చేయలేదు. సో ఫైనల్గా ఈరోజు అయితే రివీల్ చేశారు. దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. రియల్మీ 2 Pro మీద ఒక ₹1000 అయితే డిస్కౌంట్ తీసుకొస్తున్నారు. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్గా అది ₹12,990 అయితే అవైలబుల్గా రానుంది. అలాగే దాని మీద ఒక ఎక్స్ట్రా ₹1000 ఎక్స్చేంజ్ ఆఫర్ని కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే ఏదైనా ఓల్డ్ మొబైల్తో మీరు ఎక్స్చేంజ్ చేస్తే ఇంకొక ₹1000 అనేది అడిషనల్ అమౌంట్ అనేది వస్తుంది. అలాగే 10% యాక్సిస్ బ్యాంక్ మీద ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ 10% అంటే మీకు 1500 వరకు అయితే రాదు. ఇది మీకు ఓన్లీ ₹400 మాత్రమే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే రియల్మీ 2 మీద కూడా కొంచెం ఆఫర్ని తీసుకొచ్చారు. దీంట్లో కూడా వీళ్ళు ₹1000 ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆఫర్ని ప్లస్ మీకు ఈ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అలాగే రియల్మీ C1 ఇవాళ మనకి వాళ్ళు తీసుకొచ్చిన కొత్త మోడల్ ఉంది కదా, 2019 మోడల్. ఇది ఫస్ట్ సేల్ కూడా ఈరోజు జరిగిపోయింది. దీంట్లో కూడా మనకి వీళ్ళు ఎక్స్ట్రా $600 ఆఫ్ అయితే తీసుకొచ్చారు. అంటే మనకి ఒక ₹600 అయితే తగ్గుతుంది. ఇది యాక్సిస్ బ్యాంక్ యూజ్ చేసి కొంటేనే మీకు ఈ ఆఫర్ అనేది వస్తుందన్నమాట. అలాగే అసూస్ నుంచి వస్తే, అసూస్లో కూడా మనకి అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 మీద ఆఫర్ ఏంటనేది వాళ్ళు నిన్న రివీల్ చేయలేదు కదా. సో ఈరోజు అయితే మనకి బయటకు వచ్చింది. ఇది ప్రజెంట్గా మనకి ₹11,999 అయితే తీసుకొస్తున్నారు. ఇంత ముందు ఉన్న దానికంటే ఒక ₹1000 డిస్కౌంట్లు అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. అసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2కి ఫస్ట్ డిస్కౌంట్ అనమాట. ఇది ఫస్ట్ టైం ఇది ఆఫర్లోకి వచ్చింది. సో దీనికి సంబంధించిన ఆఫర్స్ అనేవి మీకు ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Nokia 5.1 అలాగే Nokia 6.1 ప్లస్ మొబైల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ కొంతమంది ఒక విచిత్రమైన ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. ఆ ఇష్యూ ఏంటంటే, రెగ్యులర్గా మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, ఈ ఛార్జింగ్ పోర్ట్లో ఛార్జింగ్ కేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు అది ఒక్కొక్కసారి డిటెక్ట్ అవ్వట్లేదని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది డిటెక్ట్ అవ్వట్లేదు, ఎప్పుడో రేర్ కేసెస్లోనే మాత్రమే అది డిటెక్ట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే మన ఓటీజీ ఉంటుంది కదా, ఓటీజీ ఫంక్షనాలిటీ కూడా ఒక్కొక్కసారి డిటెక్ట్ అవ్వట్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీళ్ళు కంప్లైంట్స్ అనేవి నోకియా ఫోరమ్స్లో కూడా రాస్తున్నారు. కాకపోతే నోకియా దీని మీద ఎలాంటి ఆన్సర్ అయితే ఇంతవరకు ఇవ్వలేదని చెప్తున్నారు. సో ఇది నాకు తెలిసి ఖచ్చితంగా హార్డ్వేర్ ఇష్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయితే కాకపోవచ్చు. ఎందుకంటే ఛార్జింగ్ పోర్ట్లో ప్రాబ్లం ఉందంటే మేబీ ఆ హార్డ్వేర్లోనే ఏదో ఇష్యూ ఉందని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా Nokia 5.1 అలాగే Nokia 6.1 ప్లస్ మొబైల్స్ వాడుతుంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తే కింద కామెంట్స్లో ఒకసారి రిపోర్ట్ చేయండి. లెనోవో త్వరలోనే మనకి బడ్జెట్లోనే ఒక మంచి ట్యాబ్లెట్ పీసీని తీసుకురాబోతుంది. ఇది మనకి ఏదైతే ఇప్పుడు మన రెగ్యులర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అలాగే ఉంటుంది. ఇది కూడా మనకి ఆండ్రాయిడ్ మీద రన్ కాబోతుంది. లెనోవో Fab 2 ప్లస్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో అలాగే ఉంటుంది. కాకపోతే దీంట్లో మాత్రం ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లేని వీళ్ళు తీసుకురాబోతున్నారు. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అలాగే ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుందని చెప్తున్నారు. ఇక దీంట్లో ప్రాసెసర్ డీటెయిల్స్లోకి వెళ్తే Qualcomm Snapdragon 450 ప్రాసెసర్ని వాడబోతున్నారు. Adreno 506 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అలాగే మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో యాజ్ యూజువల్ ఇది ట్యాబ్లెట్ పీసీ కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక 15,000 నుంచి 20,000 బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అది కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి Lenovo Fab సిరీస్లో ఆల్రెడీ 10,000, 12,000లో ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం 15,000 ప్లస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మేబీ దీన్ని ఫిబ్రవరిలోనే లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.
షామీ త్వరలోనే రెడ్మీ నోట్ 7ని అలాగే రెడ్మీ గో మొబైల్ని ఈ రెండు కూడా ఇండియాలో లాంచ్ చేయబోతుందని ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మనకు రూమర్స్ అనేవి వస్తున్నాయి, కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఇక ఇండియాలో రెడ్మీ నోట్ 7ని అలాగే రెడ్మీ గో మొబైల్స్ని ఏ వేరియంట్స్లో తీసుకురాబోతున్నారు, అలాగే మనకి ఏ కలర్స్ ఉండబోతున్నాయి అనేది ఈరోజు అఫీషియల్గా లీక్ అయిపోయింది. సో మనకి రెడ్మీ గో అనేది ఒకే ఒక వేరియంట్ ఉంది, 1GB ర్యామ్ అలాగే 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఇది మనకి బ్లాక్, బ్లూ అండ్ రెడ్ కలర్లో 3 కలర్స్లో దీన్ని తీసుకురాబోతున్నారు. అలాగే రెడ్మీ నోట్ 7 ఉంది కదా, రెడ్మీ నోట్ 7లో మనకి ఓన్లీ 2 వేరియంట్స్నే వీళ్ళు తీసుకురాబోతున్నారు. 3GB ప్లస్ 32GB అలాగే 4GB ప్లస్ 64GB వేరియంట్స్ మాత్రమే ఇండియాలో వీటిని తీసుకురాబోతున్నారు. అలాగే దీంట్లో కూడా కలర్స్ మనకి 3 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. బ్లాక్, బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో మనకి గ్రేడియంట్ లుక్ అనేది ఉంటుందన్నమాట. ఏదైతే మనకి ఆల్రెడీ తెలుసుగా చైనాలో ఎలాగైతే లాంచ్ అయిందో అలాగే మనకి గ్రేడియంట్ లుక్లో అయితే ఈ మొబైల్స్ అయితే వచ్చే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఈరోజు మనకి స్టోరేజ్ వేరియంట్స్ అలాగే కలర్ వేరియంట్స్ అనేవి లీక్ అయిపోయినాయి. Huawei త్వరలోనే గ్లోబల్గా Huawei P30 Proని తీసుకురాబోతుంది. ఇప్పుడు మనకి ఏదైతే Huawei P20 Pro ఉంది కదా, దీని తర్వాత రాబోయే నెక్స్ట్ ఫోన్ అనమాట. ఇది మన ఇండియాకు కూడా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ Huawei P20 Pro మన ఇండియాలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇది నాకు తెలిసి మేబీ మార్చ్లోనో లేకపోతే ఏప్రిల్లోనో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు ఈ Huawei P30 Proకి సంబంధించిన బ్యాక్ ప్యానల్ అనేది బయటకు వచ్చింది. అంటే మనకి దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది ఒక లీక్ అనేది బయటకు వచ్చింది. దీంట్లో వీళ్ళు మొత్తం 4 కెమెరాలు యూజ్ చేయబోతున్నారు. ఈ 4 కెమెరాలను కూడా వీళ్ళు 3 డిఫరెంట్ డివిజన్స్ లాగా చేశారనమాట. అంటే మొత్తం 4 కెమెరాలను వీళ్ళు 3 రకాలుగా అరేంజ్ చేశారు. దాంట్లో ఒకవైపు మాత్రం 2 కెమెరాలు ఉంటాయి, ఒకటి మెయిన్ కెమెరా, రెండోది డెప్త్ సెన్సింగ్ కెమెరా. ఇక మూడో వైపు మాత్రం సింగిల్ లెన్సే ఉంటుంది, ఇది మనకి టెలిస్కోప్ లెన్స్ అని అనుకుంటున్నారు. ఇక మూడో వైపు మాత్రం సపరేట్గా ఒక వెర్టికల్ లైన్ అయితే ఉంటుంది, దాంట్లో మధ్యలో ఒక కెమెరా ఉంటుంది. ఇది మాత్రం మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కెమెరా అని చెప్తున్నారు. అంటే మొత్తం వీళ్ళు 4 కెమెరాలను కూడా డిఫరెంట్గా వీళ్ళు డివైడ్ చేసి ఈ కెమెరాస్ అనేవి ఫిక్స్ చేశారు. వీళ్ళు డిజైన్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు, ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఇంతకుముందు Mate 20 Proలో మనకి స్క్వేర్ డిజైన్ తీసుకొచ్చారు. అలాగే నోకియా ఇంకొక డిఫరెంట్గా మనకి పెంటా కెమెరాతో తీసుకురాబోతుంది. ఇలా రకరకాల కెమెరా డిజైన్స్ అనేది తీసుకొచ్చి కొంచెం ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి వీళ్ళు వాడుతున్న లెన్సెస్ అన్ని కూడా మనకి మేబీ నాకు తెలిసి ప్రైమరీ లెన్స్ మాత్రం ఖచ్చితంగా లీక్ లెన్స్ అయ్యే అవకాశం అయితే ఉందని అంటున్నారు. సో ఎనీవేస్ ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది, ఖచ్చితంగా 50,000 బడ్జెట్ దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ట్విట్టర్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. ఇక్కడ నుంచి ఎవరైతే ట్విట్టర్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తుంటారో వాళ్ళు మల్టీ యూజర్స్ని యాడ్ చేసుకునేలాగా ఒక కొత్త ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఏదైతే ట్విట్టర్లో పెరిస్కోప్ అనే ఒక యాప్ ఉంటుంది, చాలా మందికి తెలిసే ఉంటుంది. జనరల్గా ట్విట్టర్లో ఎవరైతే లైవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు దాని నుంచి చేస్తూ ఉంటారనమాట. సో మనం కూడా ఇప్పుడు యూట్యూబ్ లైవ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాగే ట్విట్టర్లో కూడా లైవ్ చేస్తుంటారు. దానికి పెరిస్కోప్ అనే ఒక ట్విట్టర్ యాప్ ఉంటుంది, దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంత ముందు వరకు కూడా మనకి సింగిల్ యూజర్ మాత్రమే ట్విట్టర్లో డైరెక్ట్ లైవ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ రోజు నుంచి ఒక కొత్త అప్డేట్ని తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో మనం గెస్ట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది లాంచ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు వేరే పెద్ద యూట్యూబర్స్ అందరూ కూడా ఒక లైవ్ చేస్తూ ఉంటారు కదా, అందరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు ఆ లాంచ్ ఈవెంట్లో. సో ఇలాగే మనం మల్టీ యూజర్స్ మనం పెట్టుకునేలాగా ఒక గెస్ట్ ఫీచర్ని వెళ్ళి దీంట్లో తీసుకొచ్చారు. దాంట్లో ఫీచర్ ఎలా ఉంటుందంటే లైవ్ సింగిల్ అలాగే లైవ్ టుగెదర్ అని ఉంటుంది. లైవ్ టుగెదర్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వేరే గెస్ట్ మనం ఇన్వైట్ అయితే చేయొచ్చు. సో మనకు తెలిసిన వేరే యూట్యూబర్ని మనం పిలుచుకోవచ్చు అనమాట. అలా మల్టీ యూజర్స్ని దాంట్లో యాడ్ చేసుకునే ఫీచర్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది కొంచెం ఆడియన్స్ని అటెన్షన్ని కొంచెం డ్రాగ్ చేసేందుకు ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట. సో ఈ ఫీచర్ని వీళ్ళు ఈ పెరిస్కోప్ యాప్లో ఈ రోజు నుంచి యాడ్ చేశారు. ఎవరైతే ఇలా ట్విట్టర్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేస్తారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మోటోలో త్వరలోనే మనకి Moto Z4 ప్లేన్ తీసుకురాబోతుంది. ఇది మనకి మేబీ మార్చి ఏప్రిల్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఫోన్లో వీళ్ళు ఏకంగా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారు. ఇప్పుడు మనకి 48 మెగాపిక్సెల్ అనేది బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ కదా, అందుకే వీళ్ళు కూడా ఈ ఫోన్లో ఈ 48 మెగాపిక్సెల్ సెన్సార్ని యూజ్ చేయబోతున్నారు. అయితే ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో అది మనం ఏదో సోనీ IMX 586 సెన్సార్ కాదు, అలాగే శాంసంగ్ GM1 సెన్సార్ కూడా కాదు. ఇది ఒక కొత్త కంపెనీ నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ కంపెనీ పేరు Q టెక్నాలజీస్ అని చెప్తున్నారు. ఎందుకంటే జనరల్గా కెమెరా లెన్సెస్ అనేవి చాలా రకాల కంపెనీలు తయారు చేస్తుంటాయి, వీళ్ళు మాత్రం ఒక కొత్త కంపెనీ నుంచి తీసుకొస్తున్నారు. ఈ కంపెనీ పేరే Q టెక్నాలజీస్. ఇక ఇది పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం శాంసంగ్ ఐసోసెల్ GM1 సెన్సార్ ఉంది కదా, దానికి దగ్గరలో వర్క్ చేస్తుందని చెప్తున్నారు. సో ఎనీవేస్ ఇదైతే మనకి మార్చి ఏప్రిల్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మనకి 6.2 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుంది. ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లే. అయితే దీంట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ డిస్ప్లే మీద అయితే ఉండదు, రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తోనే వస్తుంది. స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో దీన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 845 అంటే 20 నుంచి 25,000 మధ్యలో వస్తే కొంచెం బాగానే ఉంటుంది మోటోరోలా డివైస్ కాబట్టి, అంతకంటే ఎక్కువ వెళ్తే మాత్రం కొంచెం కష్టమనే చెప్పాలి.
OnePlus ఈరోజు వాళ్ళ ఫ్యాన్స్ కోసం అలాగే వాళ్ళ కమ్యూనిటీ మెంబర్స్ కోసం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ని అనౌన్స్ చేస్తుంది. దీని ఆఫర్ అంటంటే దీని ఒక ఛాలెంజ్ అంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది కావచ్చు. ఎందుకంటే వన్స్ ఈ ఛాలెంజ్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ OnePlus లాంచ్ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ వరకు వీళ్ళకి ఫ్లైట్లో ఒక విఐపి రేంజ్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ లాంచ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఫోన్ అనేది మీకు గిఫ్ట్గా కూడా ఇస్తారు. అలాగే మీకు సన్మానం కూడా చేసే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఈ ఛాలెంజ్లో మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళ కస్టమ్ స్కిన్ ఉంది కదా OxygenOS, ఈ OxygenOS సంబంధించిన నెక్స్ట్ వర్షన్కి మీరు ఒక కొత్త ఫీచర్ని సజెస్ట్ చేయాలి. ఫీచర్ సజెస్ట్ చేసేది ఉంది, అది తీసుకురండి ఇది తీసుకురండి అని చెప్పడం కాదు. ఇది మొత్తం కూడా మీకు ఒక రిటర్న్ ఫార్మాట్లో ఉంటుంది. అలాగే మీరు ఏదైతే ఫీచర్ సజెస్ట్ చేస్తారో అది మీరు స్కెచ్ రూపంలో కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫీచర్ సజెస్ట్ చేశారనుకోండి, అసలు అది పర్పస్ ఏంటి, ఆ ఫీచర్ పర్పస్ ఏంటి, ఎలా క్లిక్ చేయాలి, అసలు డిస్ప్లే మీద దాని డిపిఐ ఎంత ఉంటుంది, ఐకాన్ సైజ్ ఎంత ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది, అసలు ఫీచరు ఏ ఫోల్డర్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, సో అలాగే దాని డిజైన్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మీరు స్కెచ్ రూపంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే OnePlus ఫోరంలోకి వెళ్ళాలి. అక్కడ ఒకటి పాపప్ అవుతుంటుంది ఛాలెంజ్ అని. ఆ ఛాలెంజ్లో మీరు ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ డెవలపర్ అనుకోండి, అంటే ఆండ్రాయిడ్ డెవలప్ మీద ఇంట్రెస్టింగ్ ఉందనుకోండి, కస్టమ్ స్కిన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఒక ఫీచర్ని మీరు సజెస్ట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది అయితే ఫీచర్ని సజెస్ట్ చేస్తారో వాళ్ళందరి ఫీచర్స్ని వీళ్ళు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఏదైతే ఫీచర్ ఇది బాగుంది, ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారో, సో ఆ అన్ని ఫామ్స్లో ఉంచి ఒక ఫామ్ని తీసి ఆ విన్నర్ని అనౌన్స్ చేస్తారు. ఆ విన్నర్కి మాత్రమే ఈ ఫ్లైట్లో తీసుకెళ్ళడం, అలాగే ఫోన్ గిఫ్ట్ ఇవ్వడం, సన్మానం చేయడం లాంటివి అయితే ఉంటాయి అనమాట. సో మీలో ఎవరైనా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటివి నేర్చుకుంటూ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి ఇది ఒక బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ గురించి చెప్తాను. ఇదేంటంటే జనరల్గా మనకి రోజు లేవగానే ఎవరిదో ఒకళ్ళ బర్త్డే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ డే ఉంటుంది, ఇలాంటివి ఉంటుందంటే అలాగే ఏదో ఒక కొటేషన్ మనం స్టేటస్లో పెట్టుకోవాలనిపిస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే మీకు రకరకాల కొటేషన్స్ అలాగే విషెస్ అన్నీ కూడా బల్క్ నెంబర్ ఆఫ్ దీంట్లో స్టోరేజ్ అయ్యి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోకి మీరు వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి బర్త్డే విషెస్ అని కొట్టారనుకోండి, రకరకాల విషెస్ అనేవి మీకు కొటేషన్స్ రూపంలోనూ అలాగే విషెస్ రూపంలో ఉంటాయి. అలాగే మీకు మ్యారేజ్ డే, లవర్స్ డే ఇలా ఉంటాయి కదా, సో రకరకాలవి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీరు కొటేషన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే సాడ్ కొటేషన్స్, హ్యాపీ కొటేషన్స్, లవ్ కొటేషన్స్, మ్యారేజ్ కొటేషన్స్, ఇలాగే బ్రేకప్ కొటేషన్స్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఫోల్డర్స్ రూపంలో ఉంటాయి. సో దీని ఫుల్ వర్షన్ కాస్ట్ మీకు ₹250 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి చెక్ చేయండి. దీంట్లో బల్క్ నెంబర్ ఆఫ్ కొటేషన్స్, బల్క్ నెంబర్ ఆఫ్ విషెస్ అనేవి ఆల్రెడీ ప్రీ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇవి రెగ్యులర్గా అప్డేట్ కూడా అవుతూనే ఉంటాయి. అలాగే దీంట్లో మీకు ఫుల్ హెచ్డీ క్వాలిటీలో ఫ్రీ వాల్ పేపర్స్ కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీని పేరు విషెస్ అండ్ కోట్స్ ప్రో. దీని కాస్ట్ ₹250 ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.